Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని విశ్రాంత ఇంజనీర్ హత్యలో దొరకని నిందితులు, బంగారం డబ్బుతో పాటు ఆస్తి పత్రాలు కాజేసిన కిలాడి లేడీ. ఆస్తి పత్రాలు తీసుకెళ్లడంపై కొత్త అనుమానాలు. కేర్ టేకర్గా జాయిన్ అయిన 3 రోజుల్లోనే యజమాన్ని హత్య చేసిన కిలాడి లేడీ. ప్రియుడితో కలిసి చంపేసిన అనూష అనే మహిళ హత్య అనంతరం విజయవాడ నుంచి పరార్. విజయవాడ బస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు. చాలా స్పష్టంగా కనిపిస్తున్న అనూష వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు. ప్రియుడితో ధీమాగా నడుచుకుంటూ వెళుతున్న అనూష. విజయవాడలోని విశ్రాంత ఇంజనీర్ వెంకటరామారావు హత్య కేసు సంచలనంగా మారింది. వెంకటరామారావు తల్లిని చూసుకునేందుకు వచ్చిన కేర్ టేకర్ ప్రియుడితో కలిసి అతన్ని చంపేసింది. అనంతరం విజయవాడ నుంచి పరారైంది. హత్య తర్వాత విజయవాడ బస్ స్టేషన్లో ఆమె వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో రికార్డయ్యాయి. ప్రియుడితో కలిసి ఏమీ తెలియనట్టు అమాయకంగా నడిచి వెళ్తుపోతుంది. వారు విజయవాడలో తిరుపతి బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికీ వారి ఆచూకీ మాత్రం దొరకలేదు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో 2 ప్రత్యేక బృందాలతో అనూష, ఆమె ప్రియుడి కోసం ఉపేంద్ర కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే డబ్బు, బంగారంతో పాటు ఆస్తి పత్రాలు ఆమె తీసుకెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడికి ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా, బంధువుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనూష ఎవరైతే తనకు సహకరించినటువంటి ప్రియుడున్నాడో ఆ ప్రియుడితో కలిసి విజయవాడ బస్ స్టాండ్ నుంచి నేరుగా తిరుపతి బస్సు ఎక్కుతున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియుడితో కలిసి ఏమాత్రం అక్కడ హత్య చేసిన తర్వాత భయం కానీ బెరుకు కానీ ఎక్కడా కూడా ఆమె కళ్ళలో కనిపించట్లేదు. ఆమె ముఖంలో ఎక్కడా కూడా కనిపించట్లేదు. చాలా తాపీగా ప్రియుడితో కలిసి అక్కడి నుంచి లగేజ్ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అక్కడ మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని పక్కన ప్రియుడు. సో ఇద్దరు కూడా లగేజ్ తీసుకొని బస్ స్టాండ్లో చాలా తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమాత్రం ఎవరికి అనుమానం రాకుండా అక్కడ వెళ్తున్న దృశ్యాలు. సో అక్కడ వెంకటరామారావును హత్య చేసినటువంటి పరిస్థితి. హత్య చేసిన తర్వాత మరో చోటకు వెళ్ళి అక్కడి నుంచి కొన్ని సామాన్లు తీసుకొని అలా ప్రియుడితో నేరుగా బస్ స్టాండ్కి వచ్చింది. రాత్రి సమయంలో అలా బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత తిరుపతి బస్ ఎక్కి అక్కడి నుంచి పరారైనట్టుగా చాలా స్పష్టంగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎస్, అక్కడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మా విజయవాడ రిపోర్టర్ సాయి అందిస్తారు. సాయి. విజయ్, ప్రస్తుతానికి అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రీజన్ ఏంటి అంటే హత్య చేసిన అనంతరం ఆస్తి పత్రాలతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను తీసుకుని ఆవిడ నులకపేట వెళ్ళారు. నులకపేట నుంచి మళ్ళీ నేరుగా విజయవాడ వచ్చారు. వాళ్ళిద్దరు తిరుపతి వెళ్ళారు. ఎందుకు తిరుపతి వెళ్ళారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. అలాగే తిరుపతి కాలేజీపటికే ప్రత్యేక బృందం కూడా వెళ్ళింది. అయితే మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే ఆస్తి పత్రాలే చాలా కీలకంగా మారుతున్నాయి. బేసిక్గా జాయిన్ అంటే ఇంట్లో కేర్ టేకర్ గా 4 రోజుల క్రితం ఆవిడ జాయిన్ అయిన తల్లి సరస్వతి, ఆవిడ వయసు 92 ఏళ్ళు. ఆవిడ చూడడం కోసం ఆవిడని అపాయింట్ చేసుకున్నారు. కానీ అపాయింట్ చేసింది ఎవరు అంటే అనూషని ఇంట్లోకి తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు తీసుకొచ్చారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఉన్న పని మనిషి ఎందుకు మానేసిన తర్వాత ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నారు ఇంట్లో, అంటే వేరే కేర్ టేకర్ పెట్టుకుంటే ఎందుకు ఖాళీగా ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. రామారావు పిల్లలను కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా అనూషని కేర్ టేకర్ గా నియమించడానికి ప్రధాన కారణం తల్లి వృద్ధాప్యం. అయితే కేర్ టేకర్ గా అనూషని సెలెక్ట్ చేసింది ఎవరు రిఫర్ చేశారు, వెంకటరామారావు ఫ్యామిలీకి రిఫర్ చేసింది ఎవరు, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బేసిక్ గా ఇంట్లో హత్య జరిగింది అంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని బేసిక్ గా దోచుకుపోవడం అనేది వింటూ ఉంటాం. కానీ ఆస్తి పత్రాలు, అది కూడా బీరువా లోపల దాచిపెట్టిన ఆస్తి పత్రాలను తీసుకురావడం అనేది ఇప్పుడు ప్రధానంగా పోలీసుల ఎంక్వైరీలో తెలుస్తుంది. అయితే ఈ అనూష గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అనూషది తెలంగాణలో సిద్దిపేట అన్నట్టుగా పోలీసులు విచారణలో తేలింది. అలాగే సిద్దిపేటకి సంబంధించి
ఆవిడ గతంలో అక్కడ సిద్దిపేటకు సంబంధించిన మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని రోజులుగా వాళ్ళిద్దరు కూడా దూరంగా ఉంటుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్ తో కొంతకాలంగా సన్నిహితం ఉండడం, ఇద్దరు కూడా గుంటూరు చెందిన ములకపేటలో వాళ్ళిద్దరూ విడిగా కాపురం ఉండడం, అలాగే గుంటూరు నుంచి విజయవాడ రావడం, విజయవాడలో వెంకటరామారావు ఇంట్లో చేరడం, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే ఇదంతా ప్లాన్ చేసుకునే ఈ హత్య జరిగింది అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా పోలీసుల అనుమానానికి ప్రధాన కారణం మధ్యాహ్నం ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన అనూష, అంటే హత్య జరిగిన రోజు ఇంట్లో నుంచి వెళ్ళిన అనూష రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చింది. 8 గంటల నుంచి 12 గంటల వరకు వెంకటరామారావు తల్లి వద్దే పడుకునుంది. అయితే రాత్రి 11ంటికి తల్లి దగ్గర నుంచి లేచి ఆవిడ బయట హాల్లో పడుకుంది. అప్పటి నుంచి రాత్రి 12 నుంచి 1 గంటల మధ్యలో హత్య జరిగి ఉండొచ్చు అని కూడా పోలీసులు భావిస్తున్నారు. 12 తర్వాత హత్య చేసిన అనంతరం ఒక ఆటోలో ఉపేంద్రతో మరొక వ్యక్తి అనూష ముగ్గురు కలిపి నేరుగా ఒక బ్యాగ్ తో నులకపేట వెళ్ళిపోయి అక్కడి నుంచి తెల్లవారుజామున ఆ సమయంలో మళ్ళీ నేరుగా విజయవాడ బస్ స్టాండ్కి వచ్చారు. బస్ స్టాండ్ నుంచి తిరుపతి బస్ ఎక్కి వెళ్ళారు. సో ఇదంతా కూడా ఎక్కడా కూడా వాళ్ళు పారిపోయి, అంటే మీరు మొదలు చెప్పినట్టు భయం కానీ బెరుకు కానీ ఎక్కడా లేదు. వాళ్ళు చాలా తాపీగా బ్యాగ్లని లగేజ్ని సర్దుకుని చాలా ఆరాంగా తిరుపతి వెళ్ళిపోతున్నారు. అంటే ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే రామారావుని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయితే హత్యకు గల కారణాలని ప్రత్యేకంగా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ముందైతే చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు, అలాగే పాత పని మనుషులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఉన్న బంధువులు ఎంక్వైరీ చేస్తున్నారు, పిల్లల్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎంక్వైరీల తర్వాత కానీ ఆస్తి పత్రాలు ప్రత్యేకంగా ఎందుకు తీసుకువెళ్లారు, మిగిలిన బంగారం కానీ లేదా అక్కడ నగదు కానీ వాటిని చోరీ చేయడం అనేది, అంటే పని మనుషులు హత్యకి ప్రధాన కారణం, హత్య చేయడం ప్రధాన కారణము బంగారం కానీ ఇంట్లో ఉన్న డబ్బు కానీ అనుకోవచ్చు. కానీ ఆస్తి పత్రాలు ఎందుకు తీసుకెళ్లారు, ఆస్తి పత్రాలు తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకున్నారు, ఇటువంటి విషయాల్లో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కోసం 2 టీంలు అయితే ఇప్పటికే తిరుపతికి ఒక టీం వెళ్ళింది, అలాగే నెల్లూరుకి మరో టీం వెళ్ళింది. సో 2 టీంలు అయితే ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆల్మోస్ట్ 1 or 2 days లోనే ఖచ్చితంగా నిందితులను అయితే పట్టుకుని తిరుగుతామని విజయవాడ ఏసీపీ దామోదర్ చెప్తున్నారు. సాయి, ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరామారావు ఉన్నారో ఆయనకి ఇటీవల ఎవరితోన్నా వివాదాలు కానీ గొడవలు కానీ ఆస్తులకు సంబంధించినటువంటి ఏదైనా విభేదాలు కానీ ఏమన్నా తలెత్తాయా? పోలీసులు ఈ కోణంలో ఏమన్నా దర్యాప్తు చేస్తున్నారు? అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి, కుటుంబ సభ్యులకి ఈయనకి ఏమన్నా ఘర్షణ కానీ లేదంటే ఏదన్నా ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఆ కోణంలోనే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా ఇంటి పత్రాలు తీసుకెళ్లిపోవడం చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం తావిస్తోంది. ఇందులో కుమార్తె కూడా చెన్నైలో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆవిడైతే ప్రస్తుతానికి విజయవాడ వచ్చారు, ఆవిడ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈయనైతే ఇక్కడ ప్రస్తుతానికి, అంటే స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే చాలా కామ్ అండ్ కూల్ పర్సన్ అన్నట్టుగా కూడా రామారావు గురించి చెప్తున్నారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళతో చాలా జోగులు కలిసి ఉండే వాళ్ళని కూడా చెప్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో సడన్ గా అనూషాని ఎందుకు కేర్ టేకర్ గా జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది, అలాగే పాత పని మనిషి ఎందుకు ఆవిడ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది, ఈవిని పెట్టింది ఎవరు, అనూషాని రామారావు దగ్గర తీసుకొచ్చి అపాయింట్ చేసింది ఎవరు, వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ తల్లిదండ్రులు, అంటే ఇప్పుడు ఇద్దరు కూడా అక్కడ ఉన్నది తల్లి, ఆ తల్లిని చూసుకోవడానికి కేర్ టేకర్, అలాగే రామారావు భార్య కూడా కొన్ని నెలల క్రితం చనిపోయారు. సో ఈయన కూడా ఒంటరిగా ఉంటున్నారు. ఇవన్నీ గమనించి ఎవరైనా రామారావుని హత్య చేయడానికి, పథకం ప్రకారమే హత్య చేయడానికి అనూషను రంగంలో దింపారా, లేదా అనూష ఇంట్లో జాయిన్ అయిన తర్వాత 3 రోజుల తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితిని రామారావు ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి, అలాగే వృద్ధురాలైన తల్లి కూడా పెద్దగా, అంటే ఏమన్నా హత్యాయత్నం కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా దొంగతనం జరిగినా ఆవిడ పెద్దగా గుర్తుపట్టదు, సహకరించదు పోలీసులు కానీ కోణంలో ఏమన్నా అనూషనే ప్లాన్ చేసుకుని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్లిపోవడానికి, ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు అందులో ఉన్న ఆస్తి పత్రాలు కూడా తీసుకెళ్లిపోయిందా, అంటే కోఇన్సిడెన్స్ గా, అంటే బీరువాలో ఉన్న వస్తువులన్నింటినీ కూడా బేసిక్ గా దొంగతనం చేసినప్పుడు ఎన్ని వస్తువులు ఉంటే అన్ని వస్తువులు పట్టుకెళ్ళిపోతూ ఉంటాం. అయితే కావాలని ఆస్తి పత్రాల గురించి తెలిసి తీసుకెళ్ళిందా, లేకపోతే దొంగతనం చేయడంలో భాగంగా ఆస్తి పత్రాలను కూడా తీసుకెళ్లిపోయిందా, ఇటువంటి విషయాలపైనే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చిన 3 రోజుల తరువాత క్లారిటీగా ఇంట్లో ఎవరు లేరు, దొంగతనం చేసినా హత్య చేసినా ఎవరు కనిపెట్టలేరు, గుర్తుపట్టలేరు అనే విధంగా అనూష ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేసి ఉందా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనూషని కానీ ఉపేంద్ర కానీ ఇద్దరులో ఎవరు దొరికినా కూడా ఈ హత్యకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఎంక్వైరీ చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని, అలాగే వాళ్ళ పిల్లల్ని, పాత పని మనిషిని, అలాగే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ. సాయి, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. సో వెంకటరామారావు పిల్లలకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి? సో ఒక కుమార్తె ఉందన్నారు, చెన్నైలో ఉంటుంది, ఆమె ప్రస్తుతం విజయవాడకు వచ్చిందంటున్నారు. కేవలం ఒక కుమార్తె మాత్రమేనా, ఆమె ఏం చేస్తుంటుంది? అలాగే వేరే ఎవరన్నా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమాచారం ఏమన్నా ఉందా? రామారావుకి 2 పిల్లలు ఉన్నారు, కుమారుడు కుమార్తె. అయితే ఇద్దరు కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ విజయవాడకు వచ్చారు. పోలీసులు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో ఎవరు కొత్త మనుషులు వచ్చినా ఖచ్చితంగా పిల్లలకి అనేది తల్లిదండ్రులు సమాచారం. కుమారుడు సమాచారం ఏంటి? కుమారుడు ఎక్కడ ఉంటారు?
హైదరాబాద్ లో కుమారుడు ఉంటున్నాడు. అయితే అతను కూడా చెన్నైలో కుమార్తె ఉంటుంది, హైదరాబాద్ లో కుమారుడు ఉంటున్నారు. ఇద్దరికి రామారావు చనిపోయిన విషయాన్ని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు. అయితే రామారావు ఈ అనూష గురించి అంటే మృతుడు రామారావు అనూషను అపాయింట్ చేసిన విషయం ఇద్దరికి తెలుసా లేదా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పే ఉంటారు, ఇలా కొత్త మనం ఇంట్లో కేర్ టేకర్ తీసుకుంటాం, నాన్నమ్మ కోసం తీసుకుంటాం ఖచ్చితంగా చెప్పే ఉంటారు. కాబట్టి ఎటువంటి వివరాలు చెప్పారు, అలాగే ఆవిడ గురించి చేసిన ఎంక్వైరీ ఏంటి, అలాగే వీళ్ళు గతంలో కేర్ టేకర్ గురించి మాట్లాడారా లేదా, ఈ విషయాలపైన కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్ ఓకే సాయి, థ్యాంక్ యూ. సో ఇది విజయవాడలో సంచలనంగా మారినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ వెంకట రామారావు హత్య కేసు పోలీసులకు ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది. అనూష, సో అక్కడ ముఖ్య కారకురాలు ఎవరైతే హత్య చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్న అనూష అతను ప్రియుడితో కలిసి నేరుగా ఇంటి నుంచి పారిపోవడం, నులకపేటకు వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ కొన్ని సామాన్లు తీసుకొని నేరుగా అక్కడి నుంచి విజయవాడ బస్టాండ్కి రావడం, విజయవాడ బస్టాండ్ నుంచి తిరుపతికి వెళ్ళడం. ముఖ్యంగా అనూష అక్కడ కేర్ టేకర్గా చేరినటువంటి కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ హత్య జరగడం, అంటే దొంగతనం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఈ హత్య చేసిందా, లేదంటే దీని వెనక వేరే వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? సో అందులో భాగంగానే ఈ కుట్ర కోణంలో భాగంగానే అనూష అక్కడ కేర్ టేకర్గా వచ్చి నటించి ఆ తర్వాత హత్య చేసిందా. ముఖ్యంగా ఇక్కడ 90,000 నగదు, కొన్ని బంగారు వస్తువులతో పాటుగా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఆస్తి పత్రాలను కూడా ఆమె తీసుకెళ్ళింది. పోలీసులు ఇప్పుడు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా దొంగతనం చేసిన దానిలో భాగంగానే కొన్ని వస్తువులు తీసుకెళ్తారు కాబట్టి అలానే ఆ కోణంలోనే ఆమె ఆ ఆస్తి పత్రాలను తీసుకెళ్ళిందా, లేదంటే దీని వెనక కేవలం ఆస్తిని టార్గెట్ చేయడానికే రామారావును హత్య చేశారా, ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర ఎంతవరకు ఉంది? సో ఇదంతా కూడా కేర్ టేకర్గా అనూషాన్ని నియమించడానికి కుటుంబ సభ్యులకు తెలిసే నియమించారా, అసలు అనూషాన్ని నేరుగా తీసుకొచ్చి ఈ కుటుంబంలో కేర్ టేకర్గా ఎవరు పెట్టారు, ఆ మీడియేటర్ ఎవరు, ప్రీవియస్గా పనిచేస్తున్నటువంటి పని మనిషి కేర్ టేకర్ ఎందుకు మానేశారు? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? సో అనూష పాత్ర గురించి, ముఖ్యంగా అనూష అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో చాలా తాపీగా ఎలాంటి భయం బెరుకు లేకుండా నడుచుకుంటూ ప్రియుడితో కలిసి అక్కడ పారిపోవడం కూడా కాదు, తాపీగా హుందాగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సుమన్ టీవీకి ఎక్స్క్లూజివ్గా దొరికాయి. సో ఈ దృశ్యాలు చూశాక మీకేమనిపిస్తుంది? హత్య చేసి నేరుగా అలా తాపీగా వెళ్తున్న ఆమె గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.